నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ సమస్యలు, నాకెందుకు ఈ పరీక్షలు, ఈ శోధనలేంటి, ఈ శోధన నుండి నేను ఎలా బయటికి రాగలను, ప్రార్థించే కొలది పరీక్షలు అధికమవుతున్నాయేంటి అని మీరు అనుకుంటున్నారా? అయితే మీతో ఒక మాట చెప్పనివ్వండి. ఒక యోధుని యుద్ధంలో పరీక్షించాలి, ఒక స్నేహితుని ఆపదలో పరీక్షించాలి, ఒక భార్యని పేదరికంలో పరీక్షించాలి, ఒక విశ్వాసిని శోధనలో పరీక్షించాలి. హల్లెలూయా. ఈరోజున మీరు పరీక్షించబడుతున్నారు అంటే దేవుడు మీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మిమ్మల్ని ఇంకా మోల్డ్ చేయాలని, మలచాలని, సంపూర్ణులుగా తీర్చిదిద్దాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈరోజున శోధనతో పాటు దేవుడు తప్పించుకునే మార్గాన్ని కూడా సిద్ధపరిచాడు. దీని నుండి నేను ఎలా బయటికి రావాలి అని మనం మనపైన ఆధారపడుతూ, మనుషుల వైపు చూస్తూ ఇంకా పొజిషన్ని క్రిటికల్ చేసుకుంటూ, సనుగుతూ, గునుగుతూ ఉంటాం. కానీ మనపై ఆధారపడకుండా, మనుషులపై ఆధారపడకుండా, పరిస్థితులను చూసి సతమతమైపోతూ సనగకుండా ఆయన వైపు చూసినట్లయితే మన కొరకు శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని సిద్ధపరిచాడు కదా. ఆ శోధన, మనం శోధించబడుతున్నప్పుడు ఆ తప్పించుకునే మార్గం మన కొరకు సరళం చేయబడుతుంది, తెరవబడుతుంది. దాని నుండి మనం బయటికి రాగలుగుతాం. జయశీలులుగా మనం విజయం సాధించగలిగి ఆయన నామాన్ని ఘనపరుస్తాం. ఎప్పుడు అంటే ఆయన వైపు చూసినప్పుడు. మనం శోధించబడుతున్నప్పుడు సనగకుండా ఆయన వైపు చూద్దామా? హల్లెలూయా.